హాయ్ అందరికీ. మీరెప్పుడైనా హీ ఈజ్ మై నేమ్ సేక్ లేదా ద స్కూల్ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ ఇట్స్ ఫౌండర్స్ నేమ్ సేక్ అనే మాటలు విన్నారా? ఈ నేమ్ సేక్ అనే ఇంగ్లీష్ పదం అర్థం తెలుగులో ఏంటో ఎలా వాడాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో దీనికి మనం డెఫినేషన్ చూస్తే, ఏ పర్సన్ ఆర్ థింగ్ దట్ హ్యాస్ ద సేమ్ నేమ్ యాజ్ అనదర్ అని. అంటే పేరు సమానుడు లేదా ఒకే పేరు కలవాడు అని. అంటే ఒకే పేరు ఉన్న మరొక వ్యక్తి అని. అంటే ఒకరి పేరు మీద మరొక వ్యక్తికి అదే పేరు పెడితే వారినే నేమ్సేక్ అంటారు. ఇది ఎక్కువగా తాత పేరు కానీ లేదంటే తల్లి తండ్రి పేరు కానీ ప్రసిద్ధ వ్యక్తి పేరు కానీ పిల్లలకు పెట్టినప్పుడు వాడుతారనమాట. అంటే ఎవరైనా యాక్టర్స్ పేరు కానీ లేదంటే ఎవరైనా క్రికెటర్స్ కానీ ఎవరైనా ఫేమస్ పర్సన్స్ నేమ్స్ని పిల్లలకు పెట్టినప్పుడు కూడా ఈ నేమ్సేక్ అనే వర్డ్ ఉపయోగించి చెప్పవచ్చును. దీనికి ఎగ్జాంపుల్ చూస్తే, మై గ్రాండ్ ఫాదర్ అండ్ ఐ ఆర్ నేమ్ సేక్స్, వీ షేర్ ద సేమ్ నేమ్. అంటే మా తాత మరియు నేను ఒకే పేరు కలవాళ్ళం, మాకు ఒకే పేరు ఉంది అని అర్థం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ వీలైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.